హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఉపరితల ఆవర్తనము, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వీటి ఫలితంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో అలాగే పిడుగులు సంభవించే అవకాశం ఉందని, ఈదురుగాలను కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ముఖ్యంగా ఏపీలో దీని ప్రభావంతో ఇవాళ రేపు కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, కోనసీమ, విజయనగరం, విశాఖపట్నం, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, తిరుపతి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే జారీ చేసింది. వచ్చే 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ ఈదురుగాలు కూడా వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది.